శ్రీమాత్రే నమః. హస్త సాముద్రికంలో ఫలితాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏ స్థానంలో ఎటువంటి గుర్తులు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. రవి స్థానంలో పుట్టుమచ్చ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ జాతకుడు మంచి విద్యావంతుడు, మంచి అధికారం కలిగినటువంటి వ్యక్తి, లేదా తన మాట సమాజంలో చలామణి అయ్యేటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తి అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అదే బుధ స్థానంలో రేఖలు ఉన్నట్టయితే మంచి వ్యాపారవేత్తగా అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే అరిచేతిలో కొన్ని గుర్తులు, విచిత్రమైనటువంటి గుర్తులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మత్స్యరేఖలు, అంటే మత్స్యాకారంలో రేఖలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ జాతకుడు ధనవంతుడు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే కంకణ రేఖలు, అంటే ఈ అరిచేతికి ఎక్కడ ఉన్నట్టయితే ఆ జాతకుడు ఆభరణాలను ఎక్కువగా ధరించేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే వేళల్లో శంకువు, చక్రం అని ఉంటాయి. అవి ఉండడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు మరలా రేపటి భాగంలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.